బ్రహ్మాది దేవతలు సైతం తలవంచి నమస్కరించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల విశిష్టత గురించి మీకు తెలుసా? శ్రీవారి పాదాలు కేవలం భక్తుల హృదయాలనే కాదు, స్వర్గంలోని దేవతలను సైతం ఆకర్షిస్తాయి. అలాంటి దివ్యమైన పాద పద్మాల గురించి, వాటి మహిమను, ఆ దివ్యత్వాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదం శ్రీవారి పాదాల వద్ద, రెండవ పాదం శిలా తోరణం వద్ద, ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో మూడవ పాదం పెట్టాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలను బ్రహ్మాది దేవతలు సైతం సందర్శించి శిరస్సు వంచి నమస్కరిస్తారట. ఈ పాదాలు ఎప్పుడు వివిధ రంగుల పుష్పాలతో, తులసీమాలలతో అలంకరించబడి సుగంధాలతో పరిమళిస్తూ ఉంటాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తన సున్నితమైన చేతులతో స్వామివారి పాదాలను ప్రేమగా స్పృశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంత సుకుమారమైన, అంత దివ్యమైన స్వామి పాదాలను వర్ణించడం ఎవరితరం కాదు. కానీ వాటిని దర్శించడం మాత్రం మహాపుణ్యం. సాధారణంగా శ్రీవారి పాదాలు బంగారు పాద కవచాలతో కప్పబడి ఉంటాయి. కాని ఉదయం సుప్రభాత దర్శనంలో మాత్రం ఈ బంగారు పాదాలను పూలు, తులసి లేకుండా స్వచ్ఛంగా దర్శించవచ్చు. అయితే నిజమైన శ్రీవారి పాదాలను దర్శించాలంటే మాత్రం శుక్రవారం అభిషేక సమయం లేదా అభిషేకం అనంతర దర్శనంలో మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజమైన పాదాలను దర్శించుకోవచ్చు. అప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా శ్రీ స్వామివారి పాదాలు బంగారు పాద కవచాలతో విరాజిల్లుతూ ఉంటాయి. ప్రతిరోజు సుప్రభాతం తర్వాత తోమాల సేవకు ముందు శ్రీవారి బంగారు పాద కవచాలను తీసివేసి ఆకాశగంగ తీర్థ జలాలతో ఏకాంతంగా అభిషేకం జరుపుతారు. పచ్చ కర్పూరం, చందనం, జవ్వాది వంటి సుగంధాలతో జరిగే ఈ అభిషేకాన్ని భక్తులు కళ్ళారా దర్శించవచ్చు. అలాగే శ్రీవారి కౌతుకమూర్తి అయిన భోగ శ్రీనివాసునికి కూడా నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకానికి ఉపయోగించే ఆకాశగంగ తీర్థ జలాలు తిరుమల ఆలయానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర స్థలం నుండి తీసుకొస్తారు. వెండి బిందెల్లో ఏనుగుపై ఛత్ర చామరాలతో మంగళ వాద్యాల మధ్య ఈ జలాలను సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకొస్తారు. ఆకాశగంగా తీర్థానికి వెళ్లే దారిలో గోగర్భం, పాప వినాశనం, వేణుగోపాల ఆలయం వంటి అద్భుత స్థలాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి పాదాల మండపం నుండి తిరుమల లోయ బహుసుందరంగా కనిపిస్తుంది. శ్రీవారి పాదాలకు వెళ్లడానికి సింగిల్ రోడ్ సౌకర్యం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి ప్రతి 20 నిమిషాలకొకటి అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు టీటీడీ ఉచిత బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు కూడా లభిస్తాయి. ఈ ప్రయాణం మార్గ మధ్యలోనే చక్రతీర్థం, శిలాతోరణం వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాలను దర్శించినట్లయితే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః.